Good morning, all. My voice is audible. My voice is audible. Please respond on your chat box. Yes, sir. Good. But I need your response on your chat box. Interior and exterior class already అయిపోయింది కదమ్మా. సో ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ లో ఇంటీరియర్ క్లాస్ ఇంటీరియర్ ఏం చెప్పాను, ఇంటీరియర్ టెక్స్టింగ్ చేసి ఉంచమని. ఇంటీరియర్ మొత్తం అంటే పెద్దదేం కాదు, జస్ట్ చిన్నది క్యూబ్ లో తీసుకొని జస్ట్ హౌస్ లో ఏదైనా ఫర్నిచర్ టైప్ ప్రొడక్ట్స్ పెట్టుకొని సంథింగ్ చేసి మీకు ఏం చెప్పాను నేను, ఇంటీరియర్ తీసుకొని ఇంటీరియర్ టెక్స్టింగ్ చేయమని చెప్పాను కదా. సో ఎంతమంది అమ్మ చేశారు? ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. ఎంతమంది ఇంటీరియర్ టెక్స్టింగ్ అనేది చేశారు? సో మనకి మండే క్లాస్కి వచ్చేసరికి ఇంటీరియర్ టెక్స్టింగ్ మీద ఉంటుంది, లైటింగ్ మీద ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి మనకి ఇంటీరియర్ టెక్స్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను హెవీగా కూడా చెప్పలేదు, జస్ట్ రూమ్ తీసుకొని జస్ట్ ఒక ఏదో సంథింగ్ ఒక ఫర్నిచర్ తెప్పించి అలా చేసుకొని మీరు టెక్స్టింగ్ చేయండి అని చెప్పాను ఆల్రెడీ. సో చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. 5 రెస్పాన్స్. వాట్ అబౌట్ రిమైనింగ్? ఓకే, సో మ్యాక్సిమం అందరూ చేయండి. లేదు మీకు కుదరలేదు అనుకుంటే ఏంటంటే మీ ఫ్రెండ్స్ సిస్టమ్స్ యూజ్ చేయొచ్చు. మీకు ఇన్స్టిట్యూట్లో ఎక్కడైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అడిగినా సరే ఎవరైనా ఇస్తారు. ఈవినింగ్ పూట, జస్ట్ ఈవినింగ్ టైంలో కానీ అయితే ఆఫ్టర్నూన్ టైంలో కానీ ఏ దగ్గర ఇన్స్టిట్యూట్లో అయినా సరే ఇస్తారు, నో ప్రాబ్లం. మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఎన్నో రూట్స్ ఉంటాయమ్మా, అవసరం లేదనుకుంటే ఏమీ ఉండదు. సో లాస్ట్ టైం నాకు క్వశ్చన్ అడిగాను ఏంటంటే, మీకు 3D మోడల్ అనేది హెవీగా ఉందంటే కొంచెం కష్టంగా ఉంటది ఫస్ట్ హాఫ్. ఎందుకంటే ఎక్కువ మెష్ యూజ్ చేయాలి. ఒకటిగా సెలెక్ట్ చేసుకొని చేయాలి. అందుకని చెప్పేసి నేను క్వశ్చన్ అడిగాను. ఏంటంటే నాది ప్రాబ్లమ్ ఏం కాదు. ఎందుకంటే ఈ మోడల్ నేను చెప్పేస్తాను. బట్ ఏంటంటే మీరు దీన్ని క్యాచ్ చేసుకోగలరా? లేదంటే దీనికి ఫాలో అవ్వగలరా? అని చెప్పేసి నేను అడిగాను. సో కొంతమంది వాట్సాప్ ఇండివిడ్యువల్ కూడా మెసేజ్ పెట్టారు. బట్ ఏం ఏం పెట్టారని చెప్పి కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఏంటంటే మీకేంటి ఇది సింపుల్ మోడల్స్ అని చెప్పాలా? లేదంటే ఇదే చెప్పాలా? లేదంటే కొంచెం టైం పడుతుంది వాళ్ళకి. ఒకసారి 17 మెంబర్స్ ఉన్నారు కదా, అందరూ ఒకసారి రెస్పాండ్ అవ్వండమ్మా. ఈ మోడల్ ఓకేనా? లేదనుకుంటే సింపుల్‌గా ఏదైనా మోడల్ చెప్పాలా? ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. 17 మెంబర్స్ ఉన్నారు కదా, ఐ నీడ్ యువర్ రెస్పాన్స్. ఈ మోడల్ ఓకేనా? లేదంటే సింపుల్‌గా ఏదైనా మోడల్ చేసి దాన్ని యానిమేట్ చేయాలనుకుంటున్నారా? అనేది నాకు కావాలి.
గుడ్. ఓకే. సో, ఎందుకంటే ఇంత మోడల్ నేను తీసుకునేటప్పుడు చెప్పాను. ఎందుకంటే ఈ క్లాస్ ఎందుకంటే నేను చెప్పాను, ఇలా అప్‌లోడ్ చేసుకోవాలి. ఇమేజ్‌ని ఇలా డిజైన్ చేయాలని చెప్పాను. బట్ ఏంటి అందరూ ఇంత ఫాలో అవ్వరనే విషయం కూడా నాకు అర్థమైంది. సో, వాట్సాప్‌లో కూడా ఇండివిడ్యుయల్‌గా సార్ చాలా కష్టంగుంది. మెష్ రావట్లేదు మాకు చేయడంగా అనేసి కూడా అంటున్నారు. సో, అందుకని ఏంటంటే సింపుల్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో సింపుల్ మోడల్స్ డిజైన్ చేసుకుందాం. ఓకే. సింపుల్ మోడల్స్ ఏవున్నాయో సింపుల్ మోడల్స్ డిజైన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఏంటంటే ఇండివిడ్యుయల్‌గా ఓన్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ ఏదైనా సరే, లేదంటే ఒక చిన్న రోబోట్ టైప్ గాని, సో, అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ డిజైన్ చేసుకోవడం బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్ కూడా. సో, మాక్సిమం అందరూ కూడా అదే ఒపీనియన్. నాకు ఇండివిడ్యుయల్‌గా పెట్టిన వాళ్ళు కూడాను సార్ కొంచెం టఫ్‌గా ఉంది మోడల్ డిజైన్ చేయడానికి. కొంచెం చిన్నగా ఉండే శాంపిల్‌గా సింపుల్‌గా ఉండే ఏదైనా మోడల్స్ ఉంటే చెప్పండి సార్ అని చెప్పేసి కొందరు చెప్పారు. ఓకే. సో, ఏంటంటే మీకు కావాల్సిందంటే ఫస్ట్ ఆఫ్ ఒక 3 సింపుల్ మోడల్ దాని మీద యానిమేట్ చేయడం అనేది మీకు కావాలి. ఓకే. సో, అది నేను చెప్తాను క్లాస్ నో ప్రాబ్లమ్ ఇది మొత్తం డిలీట్ చేస్తాను. బట్ ప్రాసెస్ అయితే ఇదమ్మా. ప్రాసెస్ అయితే ఇది. మన నెక్స్ట్ ఇంకేదైనా ఇది మనకి యాక్చువల్లీ ఏంటంటే మాయా కూడా ఇది డెప్త్‌గా చెప్పాలని చెప్పేసని చెప్పలేదు. అలాగైతే ఇంక మీకు 1 మంత్ ఉండేదేమో. ఓన్లీ జస్ట్ ఏంటంటే బేసిక్‌గా చెప్పాలి అన్నట్టుగా అన్నమాట. సో, అందుకే ఈ మోడల్ మనకొద్దు. బేసిక్‌గా చెప్పినా మీకు 3డీలో అన్ని మాక్సిమం కవర్ చేస్తున్నాను. లైటింగ్ గాని అన్ని డిపార్ట్‌మెంట్స్ కూడా చెప్పేస్తాను. నో ప్రాబ్లమ్. బట్ అంటే మోడలింగ్‌కొచ్చేసరికి మీకు ఈ టైం చాలదు. మీకిచ్చే టైం చాలదు. ఈ మోడల్ చేయడానికి నాకు టైం పడుద్ది. మీరు కూడా ఫాలో అవ్వడం చాలా కష్టం. అందుకని చెప్పేసే చాలా సింపుల్ మోడల్స్ ఏవున్నాయో సింపుల్ మోడల్స్ అవి డిజైన్ చేద్దాం. ఎలా డిజైన్ చేయాలి ఏంటని. బట్ మీరు డిజైన్ చేసేటప్పుడు ఏంటంటే ఆహ్, నాకు మాత్రం మండే కల్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటీరియర్ టెక్స్చరింగ్ అనేది మాత్రం చేయాలి. ఆల్రెడీ మ్యామ్ డ్రైవ్ లింక్ చేసారు. నేను చూస్తాను ఆల్రెడీ అందరూ ఎంతమంది ఫాలో చేసారు. ఇంకోసారి చేస్తారు. సో, మాక్సిమం నాకది మాత్రం కావాలి. ఎందుకంటే లైటింగ్ మీకు చెప్పాలి అంటే మాత్రం మాక్సిమం ఇంటీరియర్‌లో టెక్స్చరింగ్ చేసి మీరు ఉంచండి. ఇంటీరియర్ డిజైన్ చేసి ఇంటీరియర్ టెక్స్చరింగ్ కూడా డిజైన్ చేసుకొని ఉంచుకోండి. సో, ఓకే. సో, ఇది నేను మొత్తం డిలీట్ చేస్తానమ్మా. సో, ప్రాసెస్ అయితే ఇదే. ఏ మోడల్ ప్రాసెస్ తీసుకొని ఇదే. సో, కొందరేంటంటే డిఫరెంట్ ప్రాసెస్ ఫాలో అవుతారు. మీకు ట్యుటోరియల్ చూసేటప్పటికేంటంటే మీకెలా అనిపిస్తుందంటే, సో, ఇదేంటి మనకి సార్ ఇలాగ చెప్పారు. అందరూ ఇలా ఉందంటే ఒక్కొక్కళ్ళు ఒక ప్రాసెస్ ఫాలో అవుతారమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకున్నాననుకోండి. ఇందులో చూడండి నేనిక్కడి నుంచి ఒక పార్ట్ నుంచి ఇలా డిజైన్ చేసి దాన్నేం చేస్తానంటే నేను డూప్లికేట్ గాని లేపోతే మిర్రర్ కట్ గాని చేస్తాను. మిర్రర్ కట్ అంటే ఇవతలుండే ఫేస్ ఇవతల డూప్లికేట్ అయిపోద్దనమాట. కలిసిపోద్ది. సో, అలా అయిపోయింది. అలా చేసి కొందరు మోడలింగ్ చేస్తారు. ఇంకొందరు ఏం చేస్తారు డైరెక్ట్‌గా ఒక ఒక స్పియర్ తీసుకొని దాంట్లో లైన్స్ అడ్జస్ట్ చేస్తూ చేస్తారు. ఒక్కొక్కళ్ళు మోడలింగ్‌లో ఒక్కొక్కళ్ళ ప్రాసెస్ ఒకలా ఉంటది. సో, ఇలానే చెప్పారు, ఇలానే చేయాలని చెప్పేసయితే ఏం లేదు. ఎందుకంటే నేను చేసేది మోడలింగ్ ఇలాగే చేస్తాను. సో, ఈ ప్రాసెస్ బెటరా? లేతే ఇందులో ట్యుటోరియల్‌లో చాలా చూసాను సార్. ట్యుటోరియల్ ప్రాసెస్ బెటర్ అని చెప్పేసంటే నేనది చెప్పలేను. ఎవరికంటే ఒక్కొక్క ఇన్‌స్టిట్యూట్‌లో ఒకలా చెప్పొచ్చు. లేదంటే ఒక్కొక్క క్లాస్‌లో ఒకలా చెప్పొచ్చు. బట్ ఏంటంటే ఫైనల్లీ మోడలింగ్ అనేది మనకు కావాలి. ఏది ఈజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పియర్ తీసుకుంటే లైన్స్ ఉంటాయి. ఇలా స్పియర్ తీసుకున్నామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కొంచెం పైకి పెడతాను. కొందరు స్పియర్ తీసుకొని ఏం చేస్తారంటే ఇలా ఉంచుతారు. ఇలా ఉంచి ఫేస్, ఫేస్ సెలెక్ట్ చేసుకొని, ఒక సైడ్ ఫేసెస్ ఏవున్నాయి మొత్తం సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తారమ్మా. కరెక్ట్‌గా చూసుకోండి ఒకసారి ఫేసెస్ ఉండిపోతాయి కొన్నిట్లో. ఇలా డిలీట్ చేస్తారు కొందరు. సో, ఇలా డిలీట్ చేస్తారు. సో, ఇలా డిలీట్ చేసి ఆహ్, ఏదైతే ఫేస్ ఉందో ఆ ఫేస్ ఏంటంటే కొందరు అడ్జస్ట్ చేసుకుంటారు. ఏదైతే ఫేస్ ఉందో దాన్ని అందరూ కొందరు అడ్జస్ట్ చేసుకుంటారు ఈటిలోనే. ఈటిలో అడ్జస్ట్ చేసుకొని డూప్లికేట్ చేస్తారు. బట్ ఏంటంటే, ఇలా చేస్తే అంత పర్ఫెక్ట్‌గా వాళ్ళ కొందరు కావచ్చు. ఒక్కొక్కళ్ళ దాన్ని బట్టి, ఒక్కొక్కళ్ళ ప్రాసెస్ బట్టి, ఒక్కొక్కళ్ళ లైన్ ఫ్లో బట్టి, ఒక్కొక్కళ్ళ మోడలింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి చేస్తారు. బట్ ఏంటంటే, నేను చేసేది ఇలా ఒక్కొక్కటి ఫేస్‌ని సెలెక్ట్ చేసుకొని, నోస్ నుంచి ఒకదానికొకటి ఇలా ఒక సైడ్ మొత్తం నేను నీట్‌గా డిజైన్ చేస్తాను. సో, ఇలాగ చేసినోళ్ళున్నారు. ఇలా చేసినోళ్ళు కూడా ఉన్నారు. సో, మీకు ఏదైతే ఈజీ ప్రాసెస్ అనిపిస్తుందో అది చేయండి. ఇంకెవరైనా చెప్తే. బట్ ఏంటంటే, నేనైతే మాత్రం ఈ ప్రాసెస్‌లోనే మోడలింగ్ అనేది చెప్తా. ఫ్యూచర్‌లో ఎవరైనా చేయాలనుకుంటే. ఇంకా అదర్‌వైజ్ వర్క్‌షాప్స్ ఏవైనా ఉంటే 3 డీ మీద. సో, ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే
ఇంత పెద్ద మోడల్ అనేది ఈ తక్కువ టైంలో ఇంత షార్ట్ టైమింగ్ లో కానీ మీరు ఈ వర్క్ షాప్ లో చేయడం కొంచెం టఫ్ అయిపోద్ది. సో అందుకని చెప్పేసి ఏంటంటే చిన్న మోడల్ ఏదైనా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోబో అనుకోండి. చిన్న రోబో టైప్ ఏదైనా తీసుకొని చేద్దాం. ఓకే. సో ఎంత డిలీట్ చేస్తానండి నేను. సో ఓకే. ష్యూర్ నేను మోడలింగ్ మీద కూడా వర్క్ షాప్ పడతా. బట్ ఏంటంటే నేను పెట్టే కాదు వర్క్ షాప్స్ పైనుంచి రావాలి ఆఫీస్ నుంచి. ఓకే. సో ఓకే. నేనేంటంటే ఒక సింపుల్ ఒక రోబో టైప్ ఏదైనా సరే మోడల్‌ని డిజైన్ చేయాలి అనుకుంటున్నా. ఓకే. సో ఏంటంటే ఈటిని కూడా మనం ఎక్కువగా సింపుల్ మోడల్స్ అని ఏంటంటే మనం బేస్ అయ్యేది స్పియర్ గాని, లేదంటే క్యూబ్ గాని. ఓకే. స్పియర్, క్యూబ్ అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా! మన ట్రయాంగిల్స్ గాని ఇవన్నీ ఉన్నాయి. సో ఈటిని యూజ్ చేసుకొని మనం సిలిండర్స్ గాని సో ఇవేవున్నాయో ప్లేన్స్ ఈటిని యూజ్ చేసుకొని మాత్రం డిజైన్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ నాకు తెలిసినట్టుగా అంటే ఇలా ఉండాలి. రోబోస్ కూడా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడలింగ్ ఉంటాయి. సో నేనంటే సింపుల్‌గా ఇలా చేసుకోవాలి అని చెప్పేసి నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను. ఓకే. సో సింపుల్ మోడలింగ్ ఎలా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోబో ఫేస్ నాకు కావాలి. ఓకే. రోబో ఫేస్. సో నేను క్యూబ్ తీసుకున్నా. క్యూబ్ తీసుకొని ఏం చేస్తానంటే ఫ్రంట్ వ్యూకొచ్చి కాస్త పైకి పెట్టుకున్నా ఇలా. ఓకే. ఇలా కొంచెం పైన పెట్టుకున్నా. ఇలా కొంచెం పైకి పెట్టుకొని నేనేం చేస్తానంటే జస్ట్ ఆర్ పెట్టి కొంచెం స్కేల్ చేస్తా. కొంచెం పెద్దది చేస్తా. ఓకే. అండ్ నెక్స్ట్ సేమ్ సేమ్ క్యూబ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నా. కంట్రోల్ డి, డబ్ల్యూ ఇలా దీన్ని పెట్టుకున్నా. సో దీన్ని ఏం చేసి ఆర్, ఆర్ అంటే స్కేల్ చేసి సెంటర్‌లో పట్టుకొని మీకు ఈ క్యూబ్ చిన్నదిగా, పెద్దదిగా అంటే మనం జూమ్ ఇన్, జూమ్ ఔట్ ఎలా చేస్తే అలాగా చిన్నదిగా, పెద్దదిగా చేయాలనుకుంటే ఏం చేస్తారంటే జస్ట్ ఇలా మధ్యలో పెట్టి డ్రాగ్ చేసి కొంచెం పెద్దగా అవుతుందన్నమాట. ఓకే. డబ్ల్యూ క్లిక్ చేసి కొంచెం డౌన్ పెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకో క్యూబ్ నేను తీసుకున్నాను. కంట్రోల్ డి ఇలా పెడతా క్యూబ్. ఓకే. ఇలా క్యూబ్ పెట్టుకొని సమ్ ఆర్ ప్రెస్ చేసి కొంచెం చిన్నదిగా స్ట్రెచ్ చేద్దాం క్యూబ్‌ని. ఇంకొంచెం చిన్నగా స్ట్రెచ్ చేసుకొని ఓకే. ఇటువైపు కూడా మనం కొంచెం అడ్జస్ట్ చేసుకొని డబ్ల్యూ అని చెప్పి మూవ్ చేద్దాం ఇక్కడికి. ఓకే. సో ఏంటంటే రోబోని ఇలా చేస్తున్నాను కదా సార్! మీరు ఇలాగే చేశారు రోబోని ఇలా అని చెప్పేసి అంటే ఏం కాదు. మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. సో మీకు నచ్చినట్టుగా మీరు ఇలా డిజైన్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. నాకు ఇది కంఫర్ట్‌గా ఉందని చెప్పేసి నేను డిజైన్ చేశాను. ఇలా ఉంటే బెటర్ అని చెప్పేసాను అంతే. సో ఇది. అండ్ నెక్స్ట్ ఒక క్యూబ్ తీసుకుంటా. జస్ట్ ఒక క్యూబ్ తీసుకుంటాను.
డబ్ల్యూ క్లిక్ చేసి ఫేస్ ఎక్కడుంది అక్కడ పెడతా. ఫేస్ ఎక్కడుంది అక్కడ. ఓకే. కొంచెం ఫ్రంట్‌కి మూవ్ చేసుకుందాం. దీన్ని రొటేట్ చేద్దాం కొంచెం. ఈ అంటే రొటేషన్ కదా! సో, ఒక 90 డిగ్రీస్‌లో ఎక్స్ యాక్సిస్‌లో రొటేట్ చేద్దాం. ఎంటర్. ఓకే. సో, కొంచెం దీనికి చిన్నగా చేసుకుందాం. కాస్త చిన్నగా చేసుకుందాం. డబ్ల్యూ. ఓకే. సో, మనకి రోబోస్‌కి ఐస్ ఉంటాయి కదా! ఐ టైప్ అన్నమాట. అండ్ నెక్స్ట్ కంట్రోల్ డి. డూప్లికేట్ చేశాను. ఇదేంటి ఫ్రంట్ వైపు అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ఫ్రంట్ వైపు ఫేస్‌ని అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ఓకే. ఇది సైడ్ వైపు అడ్జస్ట్ చేసుకుంటున్నా. మొత్తం కలిసి ఇక్కడ చూసుకుంటున్నాను పర్స్పెక్టివ్ వ్యూలో. అండ్ నెక్స్ట్ ఇంకో క్యూబ్ తీసుకుందాం. కాస్త ఇలా పైకి పెట్టుకొని సేమ్ 90 డిగ్రీస్‌లో పెట్టుకోండి ఇది కూడా. బట్ దీన్నేం చేద్దామంటే ఈ ప్రెస్ చేసి ఇటువైపు కొంచెం తిప్పుకుందాం. అంటే వై యాక్సిస్‌లో -90 డిగ్రీస్‌లో కూడా. -90 డిగ్రీస్. ఓకే. దీన్ని ఓపెన్ చేద్దాం. డబుల్ క్లిక్ చేద్దాం. కొంచెం సైడ్‌కి పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ ఆర్. కొంచెం చిన్నగా చేసుకుందాం. అండ్ నెక్స్ట్ డూప్లికేట్ కంట్రోల్ డి. డబ్ల్యూ. దీనికంటే కొంచెం పెద్దగా చేసుకుందాం. కొంచెం మోడలింగ్‌కొచ్చేసరికి జస్ట్ స్టార్ట్ సమ్ అంతే. అంతకుమించి ఇంకా ఇలా చెయ్యాలి అని చెప్పేసి అయితే మాత్రం ప్రత్యేకించి మీరేం కాదు. జస్ట్ స్టార్ట్స్. డబ్ల్యూ. ఓకే. సో, కంట్రోల్ జీ. సెంటర్ పివట్ పాయింట్. కంట్రోల్ డి. అంటే డూప్లికేట్. ఓకే. ఈ. ఈ అంటే మనం మూవ్ చేయడం అన్నమాట. రొటేట్ చేయడం. ఓ 180 డిగ్రీస్ అనుకోండి. ఓకే. జస్ట్ ఇంకో క్యూబ్ తీసుకుందాం. డబ్ల్యూ. ఆర్. చాలా చిన్నదిగా తీసుకోండి. చాలా చిన్నదిగా. ఇంకా చిన్నగా చేద్దాం.
సమ్ ఒక యాంటీనా టైప్ అన్నమాట. W నెక్స్ట్ ఇంకో క్యూబ్ తీసుకుందాం. ప్రతిది కూడా ఇండివిజువల్గా ఉంచుకున్నాము. దేనికది ఇండివిజువల్గా ఉంచుకోండి. నెక్స్ట్ ఆర్ కొంచెం చిన్నగా చేసుకుందాం. ఇంకో క్యూబ్ W ఈ రొటేషన్ 90 degrees XX రొటేట్ చేసుకోండి. ఎంటర్ W R okay, and next offset interrupt tools, Control Z, okay, object mode, faces, Control Z, okay, and offset group tools, డెప్త్ పర్ఫెక్ట్గా వస్తాం మనకైతే రెండేసి వేసుకుంటే. ఆబ్జెక్ట్ మోడ్ అండ్ ఫేస్, ఎగ్జిక్యూట్ ఫేస్, W సైడ్కి వచ్చి కొంచెం జస్ట్ కొంచెం డౌన్ పెట్టుకుందాం ఇలా. అండ్ ఆబ్జెక్ట్ మోడ్, నెక్స్ట్ సమ్ క్యూబ్ ఓపెన్ చేసుకుందాం. ఆర్ జస్ట్ స్ట్రెచ్ చేద్దాం. నెక్స్ట్ ఓకే, ఆర్
స్ట్రెచ్ చేసి కొంచెం స్క్రాచ్ చేద్దాం, చిన్నగా చేసుకుందాం. నెక్స్ట్ కంట్రోల్ డి, డబ్ల్యూ, నెక్స్ట్ కంట్రోల్ డి, ఈ, $90, z axis లో 90 degrees, ఎంటర్, కంట్రోల్ డి, డబ్ల్యూ, ఓకే. సో మనం ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకుందాం. 1 2 3 4, కంట్రోల్ జి, డబ్ల్యూ, మోడిఫై సెంటర్ పివట్ పాయింట్, ఓకే. క్యూబ్, ఆర్, డబ్ల్యూ, సో ఇది ఇంకా పూర్తిగా చేయలేదమ్మా, జస్ట్ నేను సగం వరకు చేశాను. బట్ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మీరు ఏం చేయాలంటే మోడలింగ్ చేసేటప్పుడు ప్రతిది కూడా ఇండివిజువల్ గా ఉంచుకోండి, ఓకే. ఎవ్రీథింగ్ ప్రతిది కూడా ఇండివిజువల్ ఉంచుకోండి, ఎందుకంటే యానిమేట్ చేసేటప్పుడు ఇండివిజువల్ గానే మనం మూవ్ చేసుకోవాలి. సో అది అందుకని చెప్పేసి మనం ఏంటంటే యానిమేట్ చేసేటప్పుడు ఇండివిజువల్ మూవ్ చేసుకోవాలి కనుక ప్రతిది కూడా మోడలింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఇండివిజువల్ ఒకటి ఒకటి ఉంచుకోండి, దేని కూడా గ్రూప్ చేయడం కానీ అన్గ్రూప్ చేయడం కానీ చేయొద్దు. అండ్ నెక్స్ట్ సిలిండర్ తీసుకుందాం, డబ్ల్యూ, ఆర్, డబ్ల్యూ, నెక్స్ట్ మధ్యలో మనం ఒక స్పియర్ తీసుకుందాం, డబ్ల్యూ, సారీ, ఆర్, డబ్ల్యూ, then next control D,
Control D, ఓకే. దీన్ని తీసుకుందాం, కంట్రోల్ డి, దీన్ని చిన్నదిగా చేసుకుందాం ఆర్, ఎందుకంటే మనకి హ్యాండ్స్ లో ఉండే జాయింట్స్ అన్నమాట. మనకి హ్యాండ్ దగ్గర చూడండి, ఇక్కడ జాయింట్ ఉంటుంది, ఇక్కడ జాయింట్ ఉంటుంది, ఇంకా మనకి హ్యాండ్ చివర్లో ఫింగర్స్ ఉంటాయి కదా, సో అక్కడ ఓ జాయింట్ ఉంటుంది. సో దీన్ని కొంచెం చిన్నదిగా చేసుకుందాం. డబ్ల్యూ అండ్ కంట్రోల్ డి, ఆర్, ఆర్, డబ్ల్యూ, edge loop tools, object mode, face, ఓకే. extrude face, R, ఇక్కడ వస్తే మీకు క్లియర్ అర్థం అవుతుంది. extrude face, control G, W, modify center pivot point, okay. Control D, next E, 90 degrees, (180), W, cube, and next control D, delete, R, W,
నెక్స్ట్ కంట్రోల్ డి, sphere, control D, very joint someone. Control D, D means duplicate. Control D, some R, center pivot point, control G, center pivot point. సో అయితే ఈక్వల్ గా స్కేల్ అవుతుంది. అంతే, కొంచెం చిన్నగా చేసుకుందాం ఇది. కంట్రోల్ G, control D, W, center pivot point, R, ఓకే, కొన్ని సెంటర్ పెట్టుకుంది పర్ఫెక్ట్ గా. Control G, modify center pivot point, control D, vertex, control G, R, center pivot point, W, and W. అండ్ నెక్స్ట్ ప్లేన్ తీసుకుందాం. R, W, R, W, సో ఈజ్ ఇట్ క్లియర్? సో ఒక చిన్న రోబోట్ టైప్. ఇంకా మనకి ఇందులో మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి లెగ్స్ దగ్గర కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మీరు డిఫరెంట్ పెట్టుకోవచ్చు ఇంకా వేరే రోబోటిక్స్ సంబంధించి. సో ఎందుకంటే ఈ మోడలింగ్ నేను చెప్పాను ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మీకు యానిమేట్ చేయడానికి కూడా మీకు ఈజీ ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. కంట్రోల్ G, E, ఓకే, సో రొటేట్ చేసేటప్పుడు కానీ లేదంటే జస్ట్ సో దీన్ని యానిమేట్ చేసి ఫ్రీగా ఈజీ ఉంటుంది ఒకదానికి ఒకటి వేరే ఇచ్చుకుంటే. సో మనకి ఈ సెటప్ ఫైల్ చూడండి, మనకి ఒక దగ్గర మూవ్ అయ్యి ఉండట్లేదంటే నేనేంటి బోన్ సెటప్ ఇవ్వలేదమ్మా.
సో బోన్ సెటప్ ఇవ్వలేదు కనుక నాకు రిగ్గింగ్ అనేది అవ్వట్లేదు. నాకు పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలనేసి అవ్వట్లేదన్నమాట. ఒకదాన్ని ఒకదాన్ని మూవ్ చేస్తే హ్యాండ్ మొత్తం మూవ్ అయిపోతుంది. ఓకే. సో నాకు రిగ్ అని బోన్ సెటప్ అని ఇవ్వలేదు. సో అది ఇందులో మెయిన్ ప్రాబ్లమ్. వచ్చిన తర్వాత మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసని. యానిమేషన్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసని. సో డబ్ల్యూ మోడిఫై సెంటర్ ప్రైవేట్ పాయింట్ పర్ఫెక్ట్‌గా హ్యాండ్ ఎక్కడ ఉందో అంతవరకు పెట్టుకోండి కరెక్ట్‌గా. యాహ్! ష్యూర్ మూవ్ చేయొచ్చమ్మా ఇది. యానిమేషన్ చేసిన దాకా మూవ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. సాఫ్ట్‌వేర్ మాక్సిమం ఏంటంటే ట్రయల్ వెర్షన్‌లో తీసుకొని చేయండమ్మా. మనకి మనకి ఇక్కడ క్రాకర్ అంటే దొరకట్లేదు ఎక్కడ. 2014 ఉంది. అదసలు మీకు అర్థం కాదు చెప్పట్లే. అది మీకు ఓల్డ్ సాఫ్ట్‌వేర్ గనుక. యాహ్! సో, ఇది నేను చేసేదైతే సింపుల్ మోడల్. ఇలానే రోబోటిక్స్ అని ఇలానే చేయాలనో లేకపోతే ఏవి కాదు. చిన్న చిన్న క్రాక్స్ ఉంటాయి. అంటే ఆహ్, చిన్న చిన్న యానిమల్స్ గాని, లేదా చిన్న చిన్న క్రాక్స్ ఉంటాయి. అలాంటివి గాని, అంటే చిన్నవి సమ్ బోట్స్ టైప్ గాని, ఫర్ ఎగ్జాంపుల్ పైనుంచి ఏదైనా బాటిల్‌లో ఒక బోట్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని స్క్రూస్ బోట్స్ ఉంటాయి కదా! సో, అవి పైనుంచి పడగానే అవి ఎలా యానిమేట్ అవుతాయి. సో, అలా చిన్న చిన్న యానిమేషన్ మాట. అలా చిన్న చిన్న యానిమేషన్ చేద్దాం. ఎందుకంటే మీకు ఫస్ట్ మీ అందరూ లెర్నర్స్ ఉన్నారు కనుక, సో, దీన్నెలా మూవ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ దీన్ని మూవ్ చేసినా సరే దీనికి టెక్స్టింగ్ కూడా ఇవ్వాలమ్మా. రియాలిటీగా టెక్స్టింగ్ ఇవ్వాలి. ఓకే. సో, దీన్ని ఎలా మూవ్ చేసుకోవాలి అండ్ చిన్న చిన్న బాటిల్ నుంచి పై బాటిల్ ఉంది. బాటిల్ నుంచి ఇలా జస్ట్ పడగానే స్క్రూస్ గాని కొన్ని చిన్న చిన్న బోట్స్ ఉంటాయి. అవి పడి జస్ట్ మన ఫ్లోర్ నుంచి ఎలా మూవ్ అవుతాయి. సో, ఇలాంటి చిన్న చిన్న యానిమేషన్ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ చేయండి. నెక్స్ట్ నుంచి అలాగలాగా మీకు అర్థమవుతుంది. సో, క్యారెక్టర్ మోడలింగ్‌కొస్తే ఇలాంటి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయండి. లాస్ట్ డే చెప్పిన క్లాస్‌కొచ్చి అదే క్యారెక్టర్ మోడలింగ్ అలాగే చేయాలి. బట్ ఏంటంటే చాలా టఫ్ అయిపోద్ది అది మీరు చేయాలంటే. చాలా ఓపిక మీద విని ఒక రోజంతా యాక్చువల్లీ ఏంటంటే ఇలాంటి ఆన్‌లైన్ సెక్షన్ ఏంటంటే ఒక మోడలింగ్ మీద పెడితేనే మీకు అవుతుంది పర్ఫెక్ట్‌గా. ఓకే. సో, ఇది నేను రోబోటిక్స్ మోడలింగ్ అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం మండే లైటింగే చెప్పుకున్నాం. లైటింగ్‌తో పాటు ఏంటంటే జస్ట్ ఒక మెకానికల్ మోడలింగ్ అంటే చిన్న చిన్న స్కూటర్స్ టైప్ గాని చిన్న చిన్నవి ఉంటాయి కదా! అలాంటివి ఏమైనా ఉంటే చెప్పుకొని దాన్ని యానిమేట్ చేయడం అలా అని చెప్పి చెప్పుకోవచ్చు. సో, లైటింగ్ అయిపోయినాక మనకి ఆల్రెడీ దీంతో పాటు మీకు ఈ క్యారెక్టర్ గాని చిన్న చిన్న మోడలింగ్ చెప్తున్నాను గనుక ఇంక మనకి యానిమేషన్‌లోకి వెళ్ళిపోవడమే. 99% చాలా మంది అన్నారు కదా! సో, ఎలా మీరు ఫాలో అవుతారు? సో, ఎలా చెప్తారంటే, ఇదయిన తర్వాత ఈ మోడలింగ్ అయితే రిగ్గింగ్ చెప్పేసి యానిమేషన్ చెప్పేయడమే. సో, నో ప్రాబ్లమ్. మనకు అనుకుంటే అయిపోతాయి. మాక్సిమం ప్రతి ఒక్కళ్ళు కూడాను ఎవరెవరైతే క్లాస్‌లో ఉంటున్నారో, ఇప్పుడు వింటున్నారో, నాతో ఫాలో అవుతున్నారో, ప్రతి ఒక్కళ్ళు కూడా మేడం డ్రైవ్ లింక్ షేర్ చేస్తారు. సో, అందరూ కూడా ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలమ్మా. ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ఎందుకంటే యానిమేషన్ అనేది ఫైనల్ యానిమేషన్ మీ దీని ఔట్‌పుట్ ఏంటి నాకు యానిమేషన్ కావాలి. టెక్స్టింగ్, లైటింగ్‌తో పాటు అన్నిటితో పాటు. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదొక టాస్క్ మీకు. ఇలాంటి మోడలింగ్ అనేది ఒకటి చెయ్యాలి మీరు. ఇలాంటి మోడల్ అనేది మీరు చెయ్యాలి. సింపుల్ మీరు మొబైల్‌లో చూసుకుంటారో, యూట్యూబ్ చూసుకుంటారో లేదంటే గూగుల్‌లోకెళ్ళి సింపుల్ మోడల్స్ ఏమున్నాయి ఆ మోడల్ చూసుకొని దాని ప్రకారం మీరు చేస్తారనేది నాకు అనవసరం. బట్ ఏంటంటే నేను చెప్పాను గనుక సో, మీరు ఈజీగా ఫాలో అవ్వచ్చు. సో, ఈ క్లాస్ ఆల్రెడీ మీకు రికార్డింగ్ సెక్షన్ కూడా ఉంది గనుక నో ప్రాబ్లమ్. ఓకే. ఈస్ ఇట్ క్లియర్? అందరికి అర్థమైంది ఈ క్లాస్ అనేది. సింపుల్ మోడల్ అనేసి ఎలా చేయాలి టిప్స్ అని. ఐ నీడ్ యువర్ రెస్పాన్స్. మాక్సిమం అందరూ కూడా రెస్పాండ్ అవ్వండి. నాకేంటి అర్థం అవ్వట్లేదు. మీరు ఎంతవరకు చేసారు, ఎంతవరకు ఫాలో అవుతున్నారని చెప్పేసని. సో, అందరికి అర్థమైందా లేదా? మైక్స్ అయితే మ్యూట్ చేసుకోండి. ఓన్లీ రెస్పాండ్ అవ్వండి అందులో మాత్రమే.
ఆఫ్‌లైన్‌లో కూడా చేయొచ్చమ్మా. ట్రయల్ వెర్షన్ ఆఫ్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. యెస్ సార్. యెస్ సార్. యెస్ సార్. ఓకే. గుడ్. సో, ఇప్పుడేం చేద్దామంటే ఆల్రెడీ మీకు టెక్స్టింగ్ చెప్పేసాను గనుక, ఏదైతే మోడల్ ఉందో దానికి మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంబర్ట్స్ ఉన్నాయి. మనకు టైం కూడా కొంచెం ఉంది ఇంకా. ఇంకా 10 మినిట్స్ టైమ్ ఉంది. నో ప్రాబ్లమ్. సో, ఇప్పుడేం చేద్దామంటే ఆల్రెడీ మీకు రోబో అని చెప్పేసాను గనుక దీనికి కొన్ని టెక్స్చర్స్ అని టెక్స్చరింగ్ అంటే టెక్స్చరింగ్ ఏం కాదు. జస్ట్ ఏంటంటే కొన్ని లాంబర్ట్స్ అని అప్లై చేద్దాం. ఓకే. సో, ఏంటి ఆ లాంబర్ట్స్ అంటే చూడండి ఇక్కడ. హైపర్ షేడ్ ఉంది కదా! హైపర్ షేడ్‌లోకొద్దాం. హైపర్ షేడ్‌లోకొచ్చి హ్మ్. మనకి రోబో ఎలా ఉంటదమ్మా? స్టీల్ టైప్ ఉంటది గదా! అంటే స్టీల్ అంటే మెటల్ టైప్ వస్తది రోబోస్. ఓకే. సో, మెటల్ టైప్ వస్తే గనుక మనం ఏం చేద్దామంటే హ్మ్. ఒక బ్లిన్ గాని, లాంబర్ట్ ఒద్దు. లాంబర్ట్ కాకుండా బింగ్ గాని, పాంగ్ గాని ఎన్నిట్లో ఏదోకటి ఇద్దాం. సో, బ్లిన్ తీసుకుందాం. ఇది కూడా లాంబర్టేనమ్మా. ఓకే. ఈ బిన్ అనేది కూడా లాంబర్టే. బట్ ఏంటి దీనికో నేమ్ ఉంటది. ఎందుకంటే ఇది కొన్ని కొన్ని మెటల్స్‌కి యూజ్ చేస్తారనమాట. సమ్ టైప్ ఆఫ్ మెటల్స్ మెటల్స్ ఎలా ఉంటాయి చూడండి మనకి జస్ట్ ఒక మెటల్స్ అంటే లైటింగ్ ఏది పడినా సరే రిఫ్లెక్ట్ అవుతది. అదర్ ఈ వుడ్ టైప్ కాకుండా మెటల్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. సో, అందుకని జెప్పేసి ఇలాంటివి మెటీరియల్స్‌కి బ్లిన్ యూజ్ చేస్తాం. బ్లిన్ గాని, పాంగ్ గాని ఓకే. సో, ఇలాంటివన్నీ యూజ్ చేస్తామనమాట. సో, నేను దీన్ని తీసుకుంటున్నాను ఒకటాన్ని. బ్లిన్ తీసుకున్నాను. సో, నేనేదైతే సెలెక్ట్ చేసుకుంటానో దాన్ని మొత్తం ఇది అప్లై చేయాలనుకుంటున్నాను. ఓకే. సో, ఇలా ఫ్రంట్ వ్యూకొచ్చాను. ఎందుకంటే మన ప్లెయిన్ గనుక ప్లెయిన్ తీసేయండి పక్కకి. మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. సో, ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో దానికి బిన్ అప్లై చేస్తున్నాను. అసైన్ టు మెటీరియల్ సెలక్షన్. అప్లై చేశా. దీనికి డబుల్ క్లిక్ చేశా. చూడండి మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ షేడింగ్ వచ్చిందంటే ఒక మెటల్ టైప్ వచ్చిందమ్మా. ఒక లైటింగ్ ఏదైనా పడితే చూడండి. జస్ట్ ఒక మెటల్ టైప్ వచ్చిందన్నమాట. అబ్జర్వ్ చేసారా? ఆ లైటింగ్ కూడా మూవ్ అవుతుంది. సో, యాంబియన్ లైట్ కొంచెం పెంచుకుందాం. యాంబియంట్ కలర్ ఓన్లీ లైటింగ్ ఇవ్వలేదు. కలర్ పెంచుకునేది. ఓకే. సో, ఒక రోబోటిక్ ఒక రోబో ఎలా ఉందో ఆ టైప్ ఆఫ్‌గా అండ్ నెక్స్ట్ టెక్స్చర్స్ ఏం అప్లై చేయట్లేదు కనుక సో, కలర్ అప్లై చేసుకుందాం. జస్ట్ కొంచెం లైట్ కలర్‌లో. డన్. జస్ట్ కొంచెం రియాలిటీ కోసం అంతే. సో, ఇందులో అడ్జస్ట్ చేసుకోవాల్సినవి చాలాటున్నాయి. సో, డిఫ్యూజ్ గాని ఇలాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్‌గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఉండే ఆప్షన్స్ అన్నీను. అంటే లైటింగ్ ఎంతవరకు ఎంతవరకు మనకి స్ప్రెడ్ అవ్వాలి ఏంటి అని చెప్పేసని.
ఇందులో కూడా ఒక లైటింగ్ కెమెరాతో పాటు ఒక లైటింగ్ ఉంటదమ్మా. ఒక లైట్ ఉంటదమ్మా. బట్ ఏంటంటే, ఆ లైట్ అన్నిటికి యూజ్ అవ్వదు. లైటింగ్ అనేది పర్ఫెక్ట్‌గా మనకు కావాలంటే లైటింగ్ డిపార్ట్‌మెంట్ అన్ని యూజ్ చేసుకోవడమే. ఇమేజ్ ఇంపోర్ట్ అవుద్దమ్మా. అవ్వకపోవడం ఉండదే. సో, మేడం ఫీడ్‌బ్యాక్ లింక్ ఇచ్చారు. అందులో ఫిల్ చేయండి. సో, ఇమేజ్ అవ్వకపోవడం ఉండదమ్మా. మీరు పర్ఫెక్ట్‌గా చేసారో లేదో చూద్దాం ఒకసారి. సార్ హలో. చెప్పండి. అది చెప్పండి. చాలా చెప్పండి. సార్లు చేస్తున్నాను సార్. అది ఇంపోర్ట్ అవ్వడం లేదు. ఓహ్! మాయా 3D పక్కన చిన్న ఐకాన్ లా వచ్చి ఉండిపోతుంది. ఆ సో, ఇమేజ్ పైన క్లిక్ చేస్తే అవ్వడం లేదు. నెక్స్ట్ ఏదైతే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నామో అదే వస్తుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు వ్యూలోకెళ్లారా మీరు? ఆ వ్యూ లోకి వెళ్ళి ఇంపోర్ట్ ఇమేజ్ చేసాం సార్. అంటే అయినా బిల్డింగ్ ఫాంట్ కు తీసుకుందామని. అయినా అవ్వట్లేదా? అవ్వట్లేదు సార్. అవ్వకపోతే మీకేమొస్తుంది? బ్లాక్ కలర్ వస్తుందేంటి? ఇమేజ్ వస్తుంది కానీ మళ్ళీ ప్రాజెక్ట్ చేద్దామంటే ఆ ఇమేజ్ ఏమో బ్యాక్ వెళ్ళిపోతుంది స్క్రీన్ లోకి. ఓకే. ఓకే. అప్పుడు మీరేం చేస్తారంటే ఇమేజ్ అడ్జస్ట్ చేసుకోవాలమ్మా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నాకు ఇమేజ్ అనేది పెట్టుకున్నానా? ఏదో ఇమేజ్ ఒకటి నేను ప్లేస్ చేశాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్‌ని ప్లేస్ చేశాననుకోండి. ఇందులో ఓపెన్ చేశాననుకోండి. సో, మీకేమవుతుంది అంటున్నారంటే ఇది ఇలా ఉండకుండా అటు వెళ్ళిపోతుంది అంటున్నారు అంతేనా? ఎస్ అంటే ఇలా గ్రిడ్ లైన్స్ కూడా రావడం లేదు సార్ ఇమేజ్ మీద. అది మీరేం చేయాలి అడ్జస్ట్ చేసుకోవాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఇక్కడ డబ్ల్యూ క్లిక్ చేశానా? అది నేను సెలెక్ట్ చేసుకున్నానా? ఓకే ప్రెస్పెక్ట్ సార్. వ్యూలోకెళ్ళి డబ్ల్యూకెళ్ళిన తర్వాత చూడండి డబ్ల్యూ ప్రెస్ చేసి దాన్ని మూవ్ చేస్తుంటే గ్రిడ్ బ్యాక్‌కెళ్ళిపోతుంది చూడండి ఒకసారి. అలా కూడా అవడం లేదు సార్. ఇంటూ మార్క్ వస్తుంది. అంటే ఫైల్ ఓపెన్ చేసినట్టే వస్తుంది. ఇలా పిక్చర్ లా కనిపించడం లేదు. ఇలా కనిపించట్లేదా అసలు? నో సార్. ఓకే. ఓకే. ఆల్రెడీ 2, 3 టైమ్స్ సెట్ చేశాను కానీ అవ్వలేదు సార్. టీమ్ వ్యూవర్ ఉందా మీ దగ్గర? సార్ ఉంది టీమ్ సార్. ఓకే. టీమ్ వ్యూవర్ ఉంటే నేను 4 ఆ టైంకి ఈవినింగ్ 4 ఆ టైంకి కొంచెం ఫ్రీగా ఉంటానమ్మా. ఫ్రీగా ఉండేటప్పుడు మీకు చెప్తాను క్లాస్. నా దగ్గర టీమ్ వ్యూవర్ ఉంది ఆల్రెడీ. ఓకే నేను సార్. ఆపరేట్ చేస్తాను చూస్తాను ఒకసారి. ఓకే సార్. ఓకే. మాకు వాట్సాప్ ఇండివిడ్యువల్‌గా పెట్టండి. ఆల్రెడీ మీకు పెట్టాను సార్. అంటే చెప్తా అన్నారు. ఓకే. ఓకే. అదే టీమ్ వ్యూవర్ ఉంది కదా! టీమ్ వ్యూవర్ సెర్చ్ చేసి చెప్తానండి. నో ప్రాబ్లమ్. ఓకే సార్. ఓకే. ఓకే. థాంక్ యూ. థ్యాంక్ యూ. సో, అమ్మా మ్యామ్ ఆల్రెడీ సో, ఫీడ్‌బ్యాక్ లింక్ పెట్టారు. సో, ఫీడ్‌బ్యాక్ లింక్ పెట్టాక అందరూ ఫీడ్‌బ్యాక్ అనేది ఇవ్వండి. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. నో ప్రాబ్లమ్. లైటింగ్ ఇస్తే క్యారెక్టర్ ఎప్పుడు మూవ్ అవ్వదమ్మా. కేవలం లైటింగ్ ఇస్తే క్యారెక్టర్ ఎప్పుడు మూవ్ అవ్వదు. క్యారెక్టర్‌కి యానిమేట్ చేయాలి. సో, లైటింగ్ అనేది వేరు. లైటింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మనం నడుస్తూ ఉంటాం. పక్కన షేడింగ్స్ పడతాయి. మన షేడ్స్ అనేవి పడతాయి. సో, ఇవి ఉంటాయి కదా! దీన్ని లైటింగ్ అంటారు తప్పితే గాని లైటింగ్‌కి యానిమేట్ చేయడానికి అసలు ఏ ఏమైనా రిలేటెడ్‌గా అసలు ఏమి ఉండదు. లైటింగ్ డిపార్ట్‌మెంట్ వేరు. యానిమేషన్ వేరు. యానిమేషన్ ఇస్తేనే క్యారెక్టర్ అనేది మూవ్ అవుతుంది. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అదర్‌వైస్ లెఫ్ట్ అయిపోవచ్చు. నో ప్రాబ్లమ్. బట్ మండే కల్లా ఏంటంటే ఈ క్యారెక్టర్ ప్రతి ఒక్కళ్ళు కూడాను డ్రైవ్ ఒక లింక్ షేర్ చేశారు కదా మేడం. అందులో నేను ఇంకోసారి ఇది ఆల్రెడీ జాయిన్ మీటింగ్ ఉంది డ్రైవ్ లింక్. సో, అందులో ఇలాంటి క్యారెక్టర్స్ అందరూ చేయండి. మాక్సిమం అందరూ చేయండి. ఒక 3, 4 మెంబర్స్ మాత్రమే చేస్తాం. అదర్‌వైజ్ చేయట్లేదు. ఇది టాస్క్. ఇదొక టాస్క్. టాస్క్ 4 టాస్క్ 5 ఇప్పుడు అనుకుంటా. ఇదొక టాస్క్ ఇచ్చాను నేను. అండ్ నెక్స్ట్ ఏంటంటే అలాగే ఇంటీరియర్ కూడాను టెక్స్టింగ్ చేసి ఉంచండి. నేనప్పుడు ఏం చేస్తానంటే స్క్రీన్ షేర్ చేయమంటాను. మాక్సిమం నేమ్ పిలిసి. మాక్సిమం అందరూ కూడా చేయండి. అలాగైతేనే లైటింగ్ అనేది చెప్తా. ఓకే.
మనకి మండే హాలిడే ఉందంటమ్మా. మండే హాలిడే ఉంటే మనకి క్లాస్ ఉండదు. సో ఏంటంటే మీరైతే మాత్రం ప్రతి ఒక్కరు మోడలింగ్ అండ్ టెక్స్టింగ్, లైటింగ్ మాత్రం చెప్పాలి. టైం గురించి మీకు అనవసరం. మనకు చాలా టైం ఉంది ఇంకా. ఈరోజు డేట్ నుంచి 28 మనకి సెప్టెంబర్ 9th 10th వరకు ఉంది. సో ఈలోపు మనకి మీకు క్లియర్ అయిపోద్ది. బట్ మీరు ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన ఏదైతే ఇచ్చానో టాస్క్ ఇచ్చానో అది చేయాలి. టాస్క్ ఇస్తేనే మనం ఫ్రీగా చేస్తేనే మీరు మూవ్ అవ్వగలరు. ఓకేనా? సో ఏంటంటే మ్యామ్ ఆల్రెడీ లింక్స్ షేర్ చేశారు. సో డ్రైవ్ లింక్‌లో మీ తాలూకు టాస్క్ సబ్మిట్ చేయండి. అండ్ ఫీడ్‌బ్యాక్ లింక్ కూడా పెట్టారు. ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వండి. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. సో థాంక్ యూ. మనకి మండే హాలిడే ఉంది గనుక ఈ 2 డేస్ ఉంది గనుక యుటిలైజ్ చేసుకోండి. ఓకే. ఇండివిడ్యుయల్‌గా ఎవరైనా వాట్సాప్‌లో మెసేజ్ పెడితే నో ప్రాబ్లమ్, నేను క్లియర్ చేస్తాను. టీమ్ వ్యూవర్ ఉంటది. టీమ్ వ్యూవర్ డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకుంటే నేను డౌట్స్ ఏంటో క్లారిఫై చేస్తాను. నో ప్రాబ్లమ్. సో థాంక్ యూ వన్ అండ్ ఆల్. టైమ్ ఈస్ ఓవర్.